ఎందుకని తెలుపు పసుపు వర్ణాల పుష్పాలను సుబ్రహ్మణ్యుడి పూజలకు వినియోగిస్తారంటే కారణాలు. పసుపు అంటే తేజస్సు, తపస్సు, దాని సంకేతంగా కుంకుమ. శ్వేత పుష్పం, ఇది శాంతికి సంకేతం. సో అందుకే నాగారాధనకు ఇవి వినియోగిస్తారు. అలాగే మరొకటి, కొన్ని చోట్ల ఒక్క కంకులను వినియోగిస్తారు. మైల కాని నీళ్లు ఏవి ప్రపంచంలో భూమి లోపల ఉండవు, కింద ఉండవు. అవి కొబ్బరి నీళ్లు. అలాగే దేవవృక్షం నీళ్లు. నాగులు పూర్వీకులంతా దేవలోకం నుంచి వచ్చారు. శేష వైకుంఠంలో ఉంటాడు. వాసుకి శివలోకంలో ఉంటాడు. తక్షక పాతాళ లోకంలో ఉంటాడు. భూధర భూమిని మోస్తుంటాడు. సో నాగుల పూర్వీకులు మరొకరు ఇంద్రలోకంలో ఉంటాడు. అందుకు సర్పసూక్తలు ఈ లోకాలన్నీ చెప్పుకుంటూ వెళతారు. తరువాత నాగులను 3 భాగాలుగా విభజిస్తారు. ఒకటి దేవనాగ. దేవనాగ అంటే ఇది నమ్మే వాళ్లకు దేవనాగులు అంటే ఎలా ఋషులుంటారో మనుషుల్లాగానే ఉంటారు, కానీ చాలా కాస్మిక్ పవర్ ఉంటుంది వాళ్లకు. నాగుల్లో దేవనాగులు ఉంటాయి. అవి దైవ సర్పాలు. చూడడానికి వర్ణం బంగారు వర్ణంలో ఉంటాయి.